జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ. ఒకడు మాట్లాడుతున్నాడు, పరలోకంలో ప్లేస్ ఉంది, ఏదో వీడికి దేవుడు ఫోన్ చేసి చెప్పినట్టు, దేవుడు వచ్చే సమయం దగ్గర పడింది, అది ఇది అని మాట్లాడుతున్నాడు. అరే, నీ దగ్గర ఏమైనా నెంబర్ ఉంటే మాకు కూడా చెప్పండి రా బాబు. మేము కూడా ఫోన్ చేసి ఎప్పుడు వస్తాడు, ఏ బస్కి వస్తాడు, అసలు ఏ ఫ్లైట్కి వస్తాడనేది, ఏ టైంకి వస్తాడనేది మేము కూడా అడుగుతాం. సమయం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మీరు కనుక మనసు మార్చుకోకపోతే రేపు చాలా పశ్చాత్తాపడతారు. అరే, నేను ఎవడరా చెప్పమన్నది? ఎవడు చెప్పమన్నది చెప్పు? ఎవడిష్టం వాడిదిరా. నువ్వెందుకు అడక తింటాను? నీ వీడియోలు నువ్వు చేసుకొని బతకొచ్చు కదా. నువ్వెందుకు మత ప్రచారం చేస్తున్నావు? ఎందుకు అడక తింటున్నావు? ఈ గొర్రెలు ఇంకా మారరా? వీడు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. అయిపోయింది, ఇంకా సమయం లేదు. అన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఎవరెవరైతే వీడియో చూస్తుంటున్నారో ఇకనైనా మీరు మారు మనసు పొందండి. ఇకనైనా మీరు ఆయన వైపు మీరు తిరగండి. బాప్తిసం తీసుకొని దేవుని నమ్మి ఒక లోకంలో నీవు జీవిస్తున్నావా? 2 పడవల మీద నువ్వు ప్రయాణం చేస్తున్నావా? నువ్వు వెచ్చని స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంటున్నది. అలాంటి వారిని దేవుడు ఉమ్మి వేస్తాడంట. దయచేసి ఇకనైనా నువ్వు మారు మనసు పొందు. ఆయనకు రాకడ ఎంతో సమీపముగా ఉంటున్నది. ఆయన త్వరలో రాబోతుంటున్నాడు. ఆయన వచ్చిన తర్వాత నువ్వు ఎంత నోరు కొట్టుకొని ప్రార్థన చేసినా కూడా ప్రయోజనం లేదు. ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపం పొంది ఆయన వైపు నువ్వు తిరుగు. దేవుని యొక్క సన్నిధానములో మన యొక్క జీవితము రేపు ఉంటుందో లేదో కూడా తెలియదండి. ఈ రోజు నా యొక్క చివరి రోజు అంటూ నువ్వు బ్రతుకుతూ నీ యొక్క పరిశుద్ధత నువ్వు కాపాడుకో. నీ యొక్క పరిశుద్ధత నువ్వు కాపాడుకో. దేవుని కోసం ఏదో చేయాల్సిన అవసరం లేదయ్యా. నీ యొక్క పరిశుద్ధతను మాత్రం నువ్వు కాపాడుకో. ఖచ్చితంగా ఆ యొక్క రాజ్యములో, ఆ యొక్క పరలోకములో, ఆ యొక్క నిత్య జీవములో నీ యొక్క స్థానము నువ్వు పొందుకుంటావు. ఆమేన్. విన్నారు కదా ఏం మాట్లాడుతున్నాడు? సరే, వీడు బాప్తిజం తీసుకోమంటున్నాడు. సరే, వీడు చెప్పినందుకు తీసుకుందాం. మనం తీసుకున్న తర్వాత వీడేమైనా బాండ్ పేపర్ రాసిస్తాడా? వాళ్ళ దేవుడు వస్తాడు, ఇది చేస్తాడు అని చెప్పేసి. సరే, అది పోనీ, ఏ డేట్ నాడు వస్తాడు, ఏ రోజు దిగుతాడు, ఎక్కడ ల్యాండ్ అవుతాడు, అదన్నా చెప్పమనండి. పోనీ, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎక్కడ వస్తాడో తెలియదు, ఎందుకు వస్తాడో తెలియదు, అసలు ఉన్నాడో తెలియదు, లేడో తెలియదు. అలాంటి వాడు మళ్ళీ వస్తాడు, మళ్ళా 2వ రాకడ, 3వ రాకడ, 4వ రాకడ, 10వ రాకడ. ఎవరు ఫోన్ చేసి చెప్తున్నారు మీకేమన్నా పైన వాళ్ళతో ఏమైనా కనెక్షన్ ఉందా? ఫోన్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? ఫేస్బుక్ చాటింగ్ ఏమైనా చేస్తున్నావా? వాట్సాప్ చాటింగ్ ఏమైనా చేస్తున్నావా? అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి, మేము కూడా చేస్తాం. జై శ్రీరామ్.